శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూ మోడల్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మార్చి 2025 తులారాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉండబోతుంది, ఎంప్లాయీస్ జాబ్లో అంటే వివిధ రకాల ప్రొఫెషన్లో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది, ఏమైనా మార్పులు చేపలు ఉంటాయా, వ్యాపారం, కుటుంబ విషయాలు, ప్రాపర్టీ సంబంధం, ఇన్వెస్ట్మెంట్, సంతానం, హెల్త్ అండ్ చివరిగా రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే ఏంటి అన్నప్పుడు గ్రహచారం, గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయండి. కాబట్టి తులారాశి వారికి మార్చి నెలలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్ళగలిగితే సులువుగా అందరికీ అర్థమవుతాయండి. మొదటిగా రాశ్యాధిపతి శుక్రగ్రహం ఈ మాసం అంతా కూడా మీన రాశిలోనే ఉంటారు. కాకపోతే 2వ తారీఖు నుండి మార్చి 2 నుండి 31 మార్చి వరకు ఆయన వక్రీకరించిన స్థితిలో ఉంటారు. మీన రాశిలో శుక్రుడు బలవంతుడు. ద్వితీయ సప్తమాధిపతి కుజగ్రహం ఈ మాసం అంతా కూడా మిథున రాశిలో ఉంటారండి. అంటే ఈ యొక్క తులారాశి నుండి 9వ స్థానంలో స్థితి పొంది ఉంటారు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి ఈ యొక్క గురుగ్రహం అష్టమ స్థానంలో, అంటే ఈ తులారాశి నుండి 8వ స్థానం లెక్క పెడితే వస్తుంది, అది వృషభ రాశిలో ఉంటారు. చతుర్థ పంచమాధిపతి యోగకారకుడు, ఎందుకంటే ఆయన కేంద్రానికి మరియు కోణానికి అధిపతి శనైశ్వరుడు. ఆయన 29 మార్చి వరకు కూడా తన మూల త్రికోణ రాశి అయినటువంటి ఒక కుంభరాశిలో ఉండి 30 మార్చి నుండి 6వ స్థానం అయినటువంటి ఈ యొక్క మీన రాశిలో స్థితి పొందబోతున్నారు. సో క్లియర్, తులారాశి వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇవన్నీ కూడా లేవండి. బీ క్లియర్. రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు మీకు 6వ స్థానంలో ఉన్నారు. కేతు ఏ స్థానం అయినటువంటి యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు. రవి లాభాధిపతి, ఆయన 2 రాశులు మారుతారండి. ఒకటేమో కుంభరాశి, రెండవదేమో మీనరాశి. కుంభరాశిలో వచ్చి 14 మార్చి వరకు ఉంటారు. మీనరాశిలో 15 మార్చి నుండి 4 రోజుల పాటుగా స్థితి పొంది ఉంటారు. 9 మరియు 12వ స్థానాధిపతి బుధగ్రహము మీన రాశిలో రాశి నుండి 6వ స్థానంలో ఉంటారు. కాకపోతే ఆయన 15 వరకు వక్రగతి లేకుండా ఉండి 16వ తారీఖు మార్చి నుండి ఆయన వక్రీకరించిన స్థితిలో మీన రాశిలో ఉండబోతున్నారు. అంటే రెట్రోగ్రేడ్ మోషన్లో ఉంటాం, కాస్త స్లో మూమెంట్ ఉంటుంది బుధుడి యొక్క స్థితి చూస్తే. మరి ఫలితాల్లోకి వెళ్తే మొదటిగా స్టూడెంట్స్కి ఇలా ఉంటుంది. పంచమాధిపతి శనైశ్వరుడు పంచమంలోనే ఉన్నారు లాగర్ దాకా. మీ యొక్క రాశాధిపతి శుక్రుడు బలంగా 6వ స్థానంలో ఉన్నారు. 6 అంటే పోరాట పటిమ. కాబట్టి విద్యార్థులకు ఒకటేనండి, ఎలా ఉంటుందో ఏముంటుందో అనే యాంగ్జైటీ వద్దనే వద్దు. సో బీ ప్రిపేర్డ్, బీ పాజిటివ్. అది స్కూలింగ్ ఎడ్యుకేషన్ అయినా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయినా, డిగ్రీ స్థాయి విద్య అయినా, పీజీ లాంటి విద్య అయినా అందరికీ బాగుండబోతుంది. కీప్ ఇన్ మైండ్. కాకపోతే చిన్న మనం అందరికీ తెలిసిన విషయాలు చెప్పుకుందాము. నేను స్టూడెంట్స్కి, విద్యార్థులకు ఏంటంటే నా అపీల్, అంటే క్రియేట్ ఏ స్టడీ ప్లాన్ అండి, అండ్ స్టిక్ ఆన్ టు ఇట్. ఒక స్టడీ ప్లాన్ పెట్టుకొని దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండండి, డివేట్ కాకుండా. ఎఫెక్టివ్గా టైంని వాడుకోండి. అదేవిధంగా మీరేంటంటే ప్రాక్టీస్ పాస్ట్ పేపర్స్, గతంలో వచ్చిన పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం, ఒక టైం లిమిట్ పెట్టుకొని ఆ టైం లిమిట్లోనే, ఆ స్లాట్లోనే కంప్లీట్ చేసుకోగలిగితే కనుక ఎగ్జామ్లో ఈజీగా మీరు రాయగలుగుతారు. అదేవిధంగా టేక్ రెగ్యులర్ బ్రేక్స్. కొంతమంది అవర్స్ టుగెదర్ కూర్చొని చదువుతూ ఉంటారండి. సో పోమోడోరో టెక్నిక్ అని ఉంటుంది. ఎవ్రీ 60 మినిట్స్కి ఒకసారి, 60 నిమిషాలకు ఒకసారి 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం, వాక్ చేయడం, నీళ్లు తాగడం, లేకుండా ఎలా వెళ్ళి బయట అంటే జస్ట్ కొద్దిసేపు బ్రేక్ తీసుకొని మూమెంట్ చేసి వచ్చి కూర్చుంటే మళ్ళీ ఫోకస్ అనేది పెరుగుతుంది. సో టేక్ రెగ్యులర్ బ్రేక్స్. అదేవిధంగా చాలామంది విద్యార్థులు ఏంటంటే రేపు ఎగ్జామ్ ఉందనగా ఈరోజు ముందు రోజు రాత్రి నైట్ అవుట్ చేస్తూ పేపర్స్ తిరిగేస్తూ ఉంటారండి. సో అది చాలా తప్పు, సో రాంగ్. ఎందుకంటే ప్రయారిటైజ్ యువర్ స్లీప్. నిద్ర బాగా ఉండాలి. మన బ్రెయిన్ ఫంక్షన్ చేయాలన్నా, మైండ్ ఎఫెక్టివ్గా పనిచేయాలన్నా మినిమం 6 గంటల నుండి 7 గంటల నిద్ర అవసరం. కాబట్టి ఎర్లీగా తిని ఎర్లీగా పడుకోవడం, పొద్దున్న లేచి జస్ట్ ఒకసారి రివ్యూ చేసుకుని ముందుకు వెళ్ళడం. ఈట్ హెల్తీ ఫుడ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఎగ్జామ్స్ అంటే పరీక్షా కాలంలో కనుక మీరు కనుక జంక్ ఫుడ్ తిని హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఒక అకాడమిక్ ఇయర్ సంవత్సరం అంతా కష్టపడింది ఎంతగానో ఒక రోజులో ఎగ్జామ్ రాయాలి. కాబట్టి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, హెల్తీగా ఉండే ప్రయత్నం చేయండి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. పైవన్నీ చేస్తే స్ట్రెస్ మేనేజ్ అవుతుంది. సో దిస్ ఈస్ రిగార్డింగ్ స్టూడెంట్స్ అండి. ఇది ఎగ్జామ్స్ కాబట్టి సో ఇంత సమయం చెప్పుకున్నాం. గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. గో హెడ్ విత్ పాజిటివ్ మైండ్ సెట్. మరి వృత్తిలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది అంటే, దశమ స్థానాన్ని రాహు చూస్తున్నాడు. వృత్తి అంటే 2, 6, 10 చూస్తూ ఉంటాం. 2వ స్థానాధిపతి కుజుడు 9లో ఉన్నాడు. 6వ స్థానాధిపతి గురుగ్రహము ఎక్కడున్నారు, 8లో ఉన్నారు. వృత్తిపరంగా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయండి. బట్ మీ యొక్క రాశాధిపతి పోరాట పటిమ స్థానం, శత్రు రుణ రోగ బాధ అనేటువంటి 6వ స్థానంలో 9వ అధిపతితో కలిసి ఉన్నారు కాబట్టి ఫైట్ చేయగలుగుతారు.
అదేవిధంగా మరికొంతమంది వాడి ఉద్యోగంలో స్థాన మార్పు కానీ చేంజ్ ఆఫ్ ప్లేస్, చేంజ్ ఆఫ్ ఇది కూడా కనపడుతూ ఉంది. కాబట్టి అలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో మీరు మారే అవకాశం కొంతమందికి ఉంటుందండి. అందరికీ అని కాదు, వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకై మీరే ఈ సమయంలో మార్పు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అన్లెస్ అదర్వైజ్ మేనేజ్మెంట్ క్విట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి లెటర్ ఇస్తే తప్ప మీరు మారకుండా కంటిన్యూ అవ్వగలిగితే మంచిది. మళ్ళీ గ్రహస్థితులు మారిన తర్వాత ఆటోమేటిక్గా థింగ్స్ పాజిటివ్గా టర్న్ అవుతూ ఉంటాయి. సో ఈ యొక్క కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారైతేనేమి, ఐటీ రంగంలో ఉన్నవారైతేనేమి, బుధ శుక్ర కాంబినేషన్ అంటే ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అయితేనేమి, బుధుడు గురుడింటే ఉన్నాడు టీచింగ్లో ఉన్నవారికి అయితేనేమి, కౌన్సిలర్స్కి అయితేనేమి, మీరు ఈ మాసంలో ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత ఫలితం వస్తుంది. మరి వ్యాపారం 7వ స్థానాధిపతి కుజుడు 9లో ఉన్నారండి. 9 అంటే బహుదూరం, దూర ప్రాంతం. సో అది కూడా పాజిటివ్ థింకే. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, బహుదూరంతో వ్యాపారం చేసేవారు ఇలాంటి వారికి కాస్త బాగుంటుంది. కానీ సహజంగా వ్యాపార కారకుడు బుధ గ్రహం, ఆ బుధుడు కాస్త బలహీనంగా ఉన్నారు 6వ స్థానంలో. 7 అంటే వ్యాపారం, లీగల్ బాండేజ్ కూడా అవుతుంది. 6వ స్థానం నెగేటివ్ కాబట్టి వ్యాపారంలో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఏదైనా చిన్న చిన్న మాట పట్టింపు లాంటివి మీ యొక్క వ్యాపార భాగస్వామితో వచ్చినా కూడా పాజిటివ్ మైండ్ సెట్ తోటి, మ్యూచువల్ అండర్స్టాండ్ తోటి, పరస్పర సహకారంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. సో 6th హౌస్ స్ట్రాంగ్గా ఉంది. 7th అంటే వ్యాపారము. సో 7కు వెనకాల స్థానం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బిజినెస్ మీద జాగ్రత్తగా ఫోకస్డ్గా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రేమలో చూస్తే పంచమాధిపతి పంచమంలోనే ఉన్నారు. శనిచరుడు 29 వరకు బాగానే ఉంటుంది. అదేవిధంగా బుధ శుక్ర రాహు కాంబినేషన్ 6వ స్థానంలో ఉంది. సహజంగా ప్రేమకు కారకుడు శుక్రుడు రాహుతో ఉన్నాడు. డిజైరబుల్ థింగ్స్ ఉంటాయండి. కానీ ఇక్కడ 6లో గ్రహాలు ఎక్కువగా ఉండి రవి కూడా 15 తర్వాత రాశి మారబోతున్నారు కాబట్టి 15 తర్వాత ఏదైనా మాట పట్టింపులు, ఈగో క్లాసెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఆ సమయంలో సందర్భానుసారంగా మీ ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. 15 వరకు నో డౌట్ బాగానే ఉంటుందండి, ఎలాంటి ఇబ్బంది అయితే కనపడట్లేదు. మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే పంచమాధిపతి శని పంచంలోనే ఉన్నారు. లాభాధిపతి రవి కూడాను మీకు 5లో ఉన్నారు. అదేవిధంగా అష్టమ స్థానాధిపతి శుక్రుడు 6లో ఉన్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ అవుతారు 15 లోపల. 15 తర్వాత ఏమవుతుంది? 5వ స్థానాధిపతి 6లోకి వెళ్తున్నాడు, లాభాధిపతి నష్టంలోకి వెళ్తున్నాడు, 6వ స్థానానికి వెళ్తున్నాడు. కాబట్టి ఏంటంటే చాలామంది మార్కెట్లో పడిందని చెప్పి అంటే ఆవరేజ్ చేయాలని కొంతమంది కావచ్చు, అది 15 వరకు బాగానే ఉంటుందండి. కానీ అగ్రెసివ్గా ఆప్షన్స్ కానీ ట్రేడింగ్ కానీ ఇలాంటి చేస్తే ఈ సమయంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది 2వ వారం తర్వాత. సో మొదటి 2 వారాలు పర్వాలేదు. ఏదేమైనా ఒక డిస్క్లైమర్ అండి, మీరు మార్కెట్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు, సూచనల మేరకు మాత్రం ఇలాంటివి రిస్క్ తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడే క్లారిటీ ఉంటుందండి. మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్థాధిపతి శనిశ్చరుడు 5లో ఉన్నాడు, తర్వాత 6కి వెళ్తాడు. కాబట్టి ఏంటంటే ప్రాపర్టీ సంబంధంగా బాగానే ఉంటుంది. కుజుడి దృష్టి కూడా 3వ స్థానం మీద, 4వ స్థానం మీద ఉండబోతుంది. 2, 7వ అధిపతి కుజుడు 9లో ఉండి తృతీయ చతుర్థ స్థానాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి భూ సంబంధంగా మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు చాలా బలంగానే ఉన్నాయి. వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు 7వ స్థానాధిపతి 9లో ఉన్నారు. మీ యొక్క జీవిత భాగస్వామి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేస్తూ ఉంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం, కొంతకాలం ఏదైనా అతి తక్కువ కాలం ఇంటి నుండి దూరంగా ఉండి మీ నుండి దూరంగా వెళ్ళే అవకాశం కనపడుతుంది. ప్రయాణాలు ముఖ్యంగా చేసే అవకాశం ఉంది. అదేవిధంగా సహజంగా 7వ స్థానంలో ఎవరున్నారయ్యారంటే ఎవరు లేరండి. ఇక్కడ వివాహ వ్యవస్థకు సంబంధించి స్త్రీలకు గురుడు కుజుడు కారకత్వం వహిస్తే, పురుషులకి అంటే మేల్ అన్నప్పుడు శుక్రుడిని చూస్తూ ఉంటామండి. శుక్రుడు బలంగానే ఉన్నారు, గురుడు కూడా 8వ స్థానంలో ఉన్నారు, కుజుడు 9వ స్థానంలో ఉన్నారు. అంటే ఏంటంటే మ్యారిటల్ లైఫ్ పర్వాలేదన్నట్టుగా ఉంటుందండి. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పోతే హ్యాపీగా లైఫ్ ముందుకెళ్తుంది ఈ మాసంలో. మరి హెల్త్ పరంగా చూస్తే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. సో లగ్నాధిపతి రాశ్యాధిపతి తులాకి శుక్రుడే. ఆయన 12వ అధిపతితో కలిసి 6లో ఉన్నాడు. కాబట్టి ఎవరైతే అన్హెల్తీ సిమ్టమ్స్ కనుక కనపడుతూ ఉంటాయో డెఫినెట్గా వారు హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరం అయితే కాస్త కనపడుతుంది. ముఖ్యంగా పాదాలకు సంబంధించి ఒకటి, మాసాంతంలో అంటే ఈ యొక్క 3వ వారం తర్వాత చర్మ సంబంధమైన ఇబ్బందులు, మరికొంతమందికి బ్రీతింగ్ సంబంధించి శ్వాస తీసుకోవడంలో చిన్న చిన్న పాటి ఇబ్బందులు కొన్ని తలెత్తే అవకాశం అయితే కనపడుతుంది. మరి 9 మరియు 12వ స్థానాధిపతి కూడా బలహీనంగా ఉండి 6లో ఉన్నాడు. పేరెంట్స్ విషయంలో ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా చెకప్స్ చేయించగలిగితే కనుక సరిపోతుంది. ఎందుకంటే 9 ఎల్డర్ పీపుల్, పేరెంట్స్, నా ఫాదర్ పర్టికులర్లీ. సో కాబట్టి మదర్ విషయంలో మాసాంతం 29 దాకా బాగుంది. 29 తర్వాత కావాలంటే కొంచెం నెలాఖరులో 31 తేదీలో కొంత చిన్న పాటి ఏమైనా కనపడవచ్చు. అవి కూడాను కన్ఫర్మేషన్ లేదండి, ఇదంతా కూడా గోచారం కాబట్టి. సో కాబట్టి
సో బీ పాజిటివ్, థింక్ పాజిటివ్. ఏదేమైనా మీ యొక్క బలం ఏంటంటే గ్రహాలు 6లో పడ్డా కూడా మీ యొక్క రాశాధిపతి స్ట్రాంగ్గా ఉన్నాడు. సో ఒక స్ట్రాంగ్ దృక్పథంతో మీరు కనుక కమిట్మెంట్ తీసుకొని ముందుకు వెళ్తే డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు అచీవ్. ఒకటి అపీల్, బుధుడు కాస్త వీక్ ఉన్నాడు కాబట్టి విత్ ప్రాపర్ ప్లానింగ్ అండి. ఎమోషన్స్ ఉంటాయి, డైర్నెస్ ఉంటుంది, పట్టుదల, కృషి ఉంటుంది. దాంతోపాటుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకొని కనుక ముందుకు వెళ్తే డెఫినెట్గా సక్సెస్ కాగలుగుతారు. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. సో గ్రోత్ మైండ్ సెట్ తోటి తరచుగా మనకు దగ్గరగా అనిపించిన వాళ్ళు మీ యొక్క భావోగులు కోరే వాళ్ళ దగ్గర కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ముందుకు వెళ్తే కనుక చాలా బాగుంటుందండి. వాట్ అబౌట్ ద రెమెడీస్? భాగ్యాధిపతి బుధుడు 6లో ఉండి బలహీనంగా ఉన్నారు కాబట్టి భాగ్యం పెరగాలంటే, అదృష్టం పెరగాలన్నా, మీరు చేసేటువంటి కష్టానికి ప్రతిఫలం రావాలన్నా బుధుడికి సంబంధించిన బీజమంత్రం పఠించడం, విష్ణు సహస్రనామాలు పఠనం చేయడం, అదేవిధంగా రాహుతో కలిసి ఉన్నారు బుధ శుక్రులు ఇద్దరు కూడా. మీ యొక్క రాశాధిపతి మరియు 9వ అధిపతి కాబట్టి దుర్గామాత ఆరాధన కూడా మంచి ఫలితం ఇస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.